సైనికుడే మనమే ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా తెలుసుకుంటూ ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అన్నగారిని మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ చేసి మన వార్డు నుంచి వైఎస్ఆర్ మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా ఈ రోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు, ప్రతి ఇంటికి మంచి జరిగితే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా మనం ఎంపీగా మన పార్లమెంట్ కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ రోజు ఒక ముస్లిం మైనారిటీకి ఒక బీసీకి ఇచ్చేదనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం నుంచి వస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన పార్టీ నుంచి ఎంపీగా ఇస్తే ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చాడనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు ముస్లిం మైనారిటీకి నెల్లూరు టౌన్ ఎందుకు ఇచ్చారు, నా భార్యకి ఇవ్వాలని పొట్టుబట్టినా కూడా జగనన్న ఒకటే చెప్పాడు. మాకు మమ్మల్ని ఆదరించే వ్యక్తులు మైనారిటీస్ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు నెల్లూరు టౌన్ నుంచి ఖలీల్ అహ్మద్ గారిని దించారు. కాబట్టి ఈ రోజు జగనన్న మన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీల మీద
గురిపెట్టారు కాబట్టి మనం ఆయన ఆస్వాదించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా, ప్రతి పేదవాడు ధైర్యంగా తిరుగుతున్నాడంటే అది జగనన్నే. గత 14 ఏళ్ళు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు. ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. కరువు, చంద్రబాబు నాయుడు కావులు లాంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఈ రోజు 4 సంవత్సరాలు తిరగకుంటే వర్షం వచ్చింది. వాళ్ళ కొడుకు ఎప్పుడైతే పాదయాత్ర చేశాడో ఆ రోజు నుంచి ఆంధ్రాకి వర్షమే లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకుడు జగనన్నని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే చరిత్ర కూడా చెప్తుంది,